రుచి ఎంతో రుచిగా మన దశరథ రాముడు జానకి రాముడు కౌసల్య రాముడు అయోధ్య రాముడిగా అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు. ఇది మనకెంతో శుభదినం. పర్లేదు పర్లేదు రెండు దశరథ మహారాజ్ వారికి జయము జయము. దశరథ మహారాజ్ వారికి జయము జయము. ఆహా, అయోధ్య సింహాసనమా! జగదపి రాముడు సర్వ జగద్ రక్షకుడు. నా రాముడు నిన్ను అధిష్ఠించు శుభశకునం ఆసనమైంది. ఈ పండుగను కనులారా వీక్షించుటకు అయోధ్య ఎదురు చూస్తుంది. ఆహా, ఎంతటి మహాభాగ్యమో! జయము జయము కైకేయి మాత. దశరథ మహారాజు వారు వేయి చేయించున్నారు. దేవి, ఏమి జరిగినది? ఏమి జరిగినది దేవి? దేవి, నేను మర్చిన విషయాల? ఓహో, రాజ్యపాలన భారం వలనో వయోభారం వలనో మర్చి ఉంటాను. ఏమిటవి? 2 వరాలా? ఏమిటి? ఏంటి, భరతుడికి అయోధ్య సింహాసనమా? మరి నా రాముడికి? రాముడికి 14 సంవత్సరాలు వనవాసమా? దేవి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పింది చేస్తే ప్రాయమే వస్తుంది. నా రాముణ్ణి అడవులకు పంపించడం ఎలా? నా రాముడు లేకుండా నేను ఎటుల బ్రతకగలను? రామ పట్టాభిషేకం వీక్షించి తరించాలనుకున్న ఆ ప్రజలకు నేను ఏమి సమాధానం చెప్పాలి? విధి నాపై ఎందుకు ఇలా పగబట్టింది? నా రాముడేడి? రామా, రామా, నా రాముడేడి? రామా, రామా, రామా. శ్రీరామచంద్ర ప్రభు కైకేయి మాత తమని వచ్చి కలవమని కబురంటున్నారు. తక్షణమే మాత దర్శనానికి వేయించేస్తామని తెలియజేయము. చిత్తం ప్రభు. అమ్మ, నన్ను రమ్మని కబురంపినారంటే కదా?
అయోధ్యాధిపతి కాబోతున్నాగా ఆ శోభ నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధన్యుని మాత, నన్ను రమ్మన్న విషయము నీ తండ్రి ఇచ్చిన వాగ్దానము తీర్చాల్సిన బాధ్యత కుమారుడిగా నీపై ఉన్నదా లేదా? అది ధర్మము. ధర్మం నెరవేర్చుట నా బాధ్యత. ధర్మ రక్షణకి రాముడు ఎప్పుడు కంకణబద్ధుడే. ఈ రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం. అయితే నీకు బదులుగా నా కుమారుడు భరతుడిని అయోధ్యకి మహారాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. భరతుడే కాదు, నేను కూడా నీ రాముడినే తల్లి. నీ అభిష్టం నేను ఎలా కాదనగలను? భరతుడు పట్టాభిషిక్తుడవుతాడు, ఈ రాముడు అడవులకు పయనమవుతాడు. రామా 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 జరగండి. రండిరా రండి, మన రామచంద్ర ప్రభు మన అయోధ్య నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? అవునురా, మన రామచంద్ర ప్రభు మన అయోధ్య నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనల్నే కాదురా, రాజ్యాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారా? అన్నా ఆగు, నేను మీతో వస్తా. మీరు లేని రాజ్యం నాకు వద్దు. భద్ర, ఆడిన మాటను తప్పేవాడు రాముడు అనే అపకీర్తిని నాకు రానివ్వద్దు. మిమ్మల్ని అర్థిస్తున్నాను, దారి వదలండి. ఏమిటి తల్లి నీవు చేసినది? ఏది మంచి, ఏది శ్రేయస్సు? నీ స్వార్థం ఎంతటి ఘోరమైన పరిస్థితులకు కారణమైందో గుర్తించావా తల్లి? ఇదంతా ఎందుకు? శ్రీరాముడి దేశ బహిష్కారానికి కారణం నీ స్వార్థమే అన్నమాట. వీటన్నిటికీ కారణమైన నీవు ద్రోహివి, పాపివి. అసలు నీవు తల్లివే కాదు, నీవు ఆ అర్హతను కోల్పోయావు. ఇప్పుడే నిన్ను నా ఖడ్గమునకు ఎరగా వేస్తాను. నీ రక్తముతో తడిపి నా ఖడ్గమునను అపవిత్రము కానివ్వను. నువ్వు చూస్తుండగానే శ్రీరాముడిని తెచ్చి అయోధ్య సింహాసనం మీద కూర్చుండబెడతా. అన్నా అన్నా, రామా రామా. అవును, భరతుడు ద్రోహి తన తల్లిని అడ్డు పెట్టుకొని సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని అడవుల పాలు చేసిన పాపి. ఇప్పుడేం నాటకం అంటే అనుకో. అన్నా అన్నా, నన్ను, నా తల్లిని క్షమించు. నీవు అడవుల పాలు అవుటకు మన తండ్రి మరణమునకు కారణం నా తల్లే. అవును అన్న, రాజకాంక్ష నా తల్లిదే కానీ నాది కాదు. తండ్రిని పోగొట్టుకున్న, అన్నను అడవుల పాలు చేసుకున్న, వీటన్నిటికీ కారణమైన అపప్రద నాకొద్దు. వీటన్నిటికీ కారణమైన అయోధ్య నాకు అక్కర్లేదు. తండ్రిపైనే కాకుండా నా మీద కూడా నీ ప్రేమను కురిపించు. లక్ష్మణుడి వలె నీకు సేవ చేసుకుంటూ నీతోనే ఉండిపోతా.
చిన్నవాణ్ణి నేను రాజ్యం చేయుడు తగునా? అయోధ్యను కంటికి రెప్పలా కాపాడుట నా బాధ్యత, కానీ సింహాసనాన్ని అధిష్ఠించను. మీ పాదరక్షలను అనుగ్రహిస్తే అవే సింహాసనాన్ని అధిష్ఠించి పాలన సాగిస్తాయి. నా యందు దయ ఉంచి ఈ యొక్క కోరికను మన్నింపుము. అందంగా ఉన్నాడు. ఓ రామ, నేను నిన్ను నా భర్తగా పొందాలనుకుంటున్నాను. నీ సతి ఉందనే కదా నేను నీ సతిని మింగేస్తాను. అప్పుడు మీరు నన్ను స్వీకరిస్తారుగా. నీకు బుద్ధి చెప్తాను. ఎక్కడిది ఆర్తనాదం? నా ఆత్మీయులకు ఎవరో కీర్తన పెట్టినారు. ఎవరు? సోదరి శూర్పణఖ, ఏమిటి విపరీతము? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? నరుడా? అటువంటి అందగత్తును అక్కడ చేర్చుకొని నీవెందుకు, నీ లంకెందుకు? దాన్ని చేసేది. కానీ ఆలోపే దాని వాడికి లక్ష్మణుడు ఇలా నా చెప్పు ముక్కు కోసేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. చాలు, నీకు జరిగిన పరాభవానికి కారికులు ఎవ్వరైనా నా క్రోధానికి బలి అవ్వక తప్పదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. మారీచ, మారీచ, తక్షణమే నీవు పంచవటికి బయలుదేరాలి. ఆ శ్రీరాముణ్ణి సీతకు దూరం చేయాలి. మిగతా పని మేము చూసుకుంటాం. నా మాట ధిక్కరించినచో నేను నిన్ను ఇప్పుడే కైలాసానికి పంపిస్తా. పేల్చి చెప్పు. చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చెయ్యు మనసైనది తెచ్చిపెట్టరు. అన్నా, ఇదేదో రాక్షసి వింతలాగుంది. ఎన్నడూ లేని బంగారు లేడి ఉంటాయని ఎక్కడైనా విన్నామా కన్నామా? అటులనే మైక్ లక్ష్మణ, విన్నాగా మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించినట్లుంది. అన్నగారికి ఆపద? ఆ పిలుపు నా స్వామిదే. నామది ఎందుకో కీడు శంకిస్తుంది. అన్నగారికి నిజంగా ఆపద వస్తే ఇలా ఉంటాయా? నీ వదనగా ఆజ్ఞాపిస్తున్నాను. తక్షణమే నీవు స్వామి దగ్గరకు వెళ్ళాలి. క్షమించాలి అగ్రజుడి ఆనమీన లేను. నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. నా స్వామికి ఏదైనా జరిగినా నేను మాత్రం నీ వశం అవటకల్లా. ఎంత మాట అంటే అమ్మ, ఇది విని నీ నేల భస్మమవ్వలేదు. అన్నా, మీ ఆజ్ఞను పాటించినందుకు నన్ను మన్నింపును. నేను
మేము వచ్చే వరకు ఈ లక్ష్మణ రేఖని దాటి బయటికి రావద్దు తల్లి. అటులనే లక్ష్మణ. భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి. ఓ సాధు మహావర్య, ఈ గీతను దాటి లోపలికి వచ్చి భిక్షాన్ని స్వీకరించండి.